ఇక నిన్న సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు నిన్న ఒక కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు చెప్పడం జరిగింది. దాంట్లో 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు. 2 చోట్ల అంటే ఇప్పుడు మనకు నిన్న మొన్న రగన్నే ఇదే వేదిక ద్వారా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణలో ఓటు ఉంటుంది, తర్వాత ఆంధ్రాలో కూడా ఓటు ఉన్నది. సరే, నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర కాదు, సో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక కాడ ఇట్లా ఒకరికి 2 చోట్ల ఓటు ఉండడం ద్వారా ఇది ఏమవుతుందంటే, ఉంటే ఒకటే దగ్గర ఉండాలి కదా, ఒకరికి ఒకటే ఓటు ఉండాలి. ఏదైతే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఒకరికి ఒకటి ఉంటుందో ఓటర్ కూడా అట్టే ఉండాలి. అది నువ్వు ఆడ డిసైడ్ చేసుకుంటావా, ఈడ డిసైడ్ చేసుకుంటావా, అది నీ చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం. కావాలంటే ఉండండి, ఈ సంబంధించిన తెలంగాణలో ఉండాలి ఓటు అంటే ఇక్కడే పెట్టుకోండి, కానీ అక్కడ మాత్రం మీరు రిజెక్ట్ చేసుకోవాలి. సో ఇది కీలకమైనటువంటి పాయింట్. 2 చోట్ల కనుక ఓటు ఉంటే మాత్రం ఏడాది జైలు శిక్ష. ఇది కూడా చూసుకోరు. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుందట. సిఇఓ సుదర్శన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిఎస్సి సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లు ఏరేస్తాం. డ్రాఫ్ట్ రోల్పై పేరుండాలంటే ఎన్యుమరేషన్ ఫారం నింపివ్వాలి. ఎన్యుమరేషన్ ఫారం కనుక నువ్వు ఇవ్వనట్లయితే ఓటు మాత్రం నీకు ఉండదుగా. జాబితాలో పేరు లేని వారికి ఆగస్టు 1 నుంచి ఫారం 6 అలాగే ఫారం 8 ద్వారా మరో ఛాన్స్ ఇవ్వబోతా ఉన్నారట. ఓటు తీసేయాలంటే ఈఆర్ఓలు రాతపూర్వకంగా కారణాలు చూపాలి. పట్టణాల్లో ఇబ్బందులు ఉన్నాయి, దృష్టి పెట్టామని వెల్లడి. 2 వేరువేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఈసీ అందిస్తున్న డెమోగ్రాఫికల్లీ సిమిలరీ ఎంట్రీస్ సాఫ్ట్వేర్తో డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటు నమోదు చేసుకుని ఓటు వేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తున్నామన్నారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిఇఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రీజనల్ అంటే సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఏమవుతుందంటే, ఇదే సరుకు సంబంధించింది. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా, గ్రామాలలో ఇంకా సరైనటువంటి అవగాహన కల్పించడంలో విఫలమైపోతా ఉన్నారు. అసలు ఇది కనుక ఈ ఫామ్ నింపకపోయినట్టు అయితే ఉంటే ఇది ఓటు గల్లంత అయిపోతుంది అన్నటువంటిది ప్రజల్లో ఇంకా అవగాహన లేదు, అవగాహన రాలేదు, కలిపేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఇగో మీ అడ్రస్ ఎక్కడ సార్? పట్టణాల్లో బిఎల్ఓలకు చుక్కలు, చిరునామాలు దొరక పర్మనెంట్ షిఫ్ట్ పేరుతో పక్కన చిరునామాలు దొరక్క పర్మనెంట్ షిఫ్ట్ అంటే పర్మనెంట్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఇక్కడ లేరు అని చెప్పేసి ఫారం పక్కన పెడతా ఉన్నారట. లక్షలాది ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇంకా చేరలేదనే ఆరోపణలు. 99% పైగా పంపిణీ చేశామంటున్న ఈసీ అధికారులు పైకి తప్పుడు వివరాలు పంపుతున్నారనే అనుమానాలు. డిజిటలైజేషన్ టైంలో కష్టాలు తప్పకపోవచ్చు అని వెల్లడి. ఇది కొంత గందరగోళంగా ఉన్నది. మరి ఇది లాస్ట్కి ఏం చేస్తారు? ఎంతమంది అర్హుల యొక్క ఓట్లు తొలగిస్తారు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది? ఇక ఒక పక్కనేమో గోదావరి, నా ఇంటి పేరు గోదావరి అనిలు, GODARI అని ఒకదాని ఉంటుంది, GODHERI అని కొందరు రాస్తా ఉన్నారు. సో ఇట్లా తప్పులు మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆ అనువాదంలో కూడా చాలా తప్పులు అవుతూ ఉన్నాయట. అట్లా మరి ఇగో పేర్లలో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ సవరణ. ఓటర్ కార్డు లేదా ఎన్యుమరేషన్ ఫారాల్లో దొరలే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్. ఉదాహరణకు పేర్లలో ఏకి బదులు ఈ పడడం లేదా ఇంటి పేర్ల తప్పులు లాంటి వాటిని అనుమానాలు స్పష్టత లేని వివరాలుగా పరిగణిస్తామని సిఇఓ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇలాంటి తప్పులు ఉన్న వారి ఓట్లను నేరుగా తొలగించబోరని ఆగస్టు సెప్టెంబర్ నెలలో నోటీస్ పీరియడ్లో సదరు ఓటర్లు అందించే ధృవీకరణ పత్రాల ఆధారంగా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ అప్పుడు ఉంటాయట. స్పెల్లింగ్ ఇప్పుడు ఏకి బదులు ఈ పడ్డది అనుకో, మళ్ళీ ఇప్పుడు దీనికోసం మళ్ళా 2 నెలలు టైం ఇస్తారట ఆగస్టు సెప్టెంబర్లో. సో 2002లో ఓటర్గా ఉన్న వారు ఆ వివరాలను ఫారంలో నమోదు చేయాలి. 2002లో ఉన్నటువంటి ఒకవేళ వాళ్ళకి లేదనుకో, మరి ఒకవేళ అప్పట్లో ఓటు లేని పక్షంలో తమ తల్లిదండ్రుల వివరాలు కూడా నమోదు చేయొచ్చు అని చెప్పిండు. ఒకవేళ నీకు 2002లో నీకు ఓటరు ఐడి కార్డు లేదు, ఓటరుగా నువ్వు నమోదు కాలేదనుకుంటే మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ వివరాలని మీరు నమోదు చేయాలట. ఒకవేళ పాత వివరాలు కూడా ఏమీ లభ్యం కాకపోయినా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, పై కాలమును ఖాళీగా వదిలేసి కేవలం ప్రస్తుత వివరాలు మాత్రమే పూరించి సంతకం చేయాలని సూచించిండు.
ఈ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే తదుపరి డ్రాఫ్ట్ రోల్లో చోటు దక్కించుకుంటాయని స్పష్టం చేసింది. ఇక చూడొచ్చు కదా, ఒకవేళ కనుక ఈ ఫారం కనుక మీరు నమోదు చేయకుండా, మీరు ఫిల్ చేయకుండా ఉన్నట్టయితుంటే మీ ఓటు గల్లంత అవుతుందని ఆయన చెప్పగానే చెప్పిండు. సో ఈ ఫారంను సమర్పించాలే వాటిని ఫిల్ చేసి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్లలో ఎన్యుమరేషన్ ఫారం నింపిన వారి వివరాలు మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలోకి వస్తాయని సీఈఓ వెల్లడించారు. ఒకవేళ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎవరైనా ఓటర్లు తమ ఫారంను సమర్పించలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారు ఆగస్టు 1 నుంచి ఫారం 6 అంటే కొత్త ఓటర్ల నమోదు కోసం లేదా ఫారం 8 అంటే సవరణలు బదిలీల కోసం ద్వారా దరఖాస్తు చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక మీరు అవి ఇవ్వకపోయినా అనుకో, దానికి ఒక్కొక్క ఛాన్స్ కూడా ఉన్నదట. ముందుగానైతే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇవ్వండి ఫస్ట్. ఇక నింపకపోయినటువంటి వాళ్ళ కోసం ఒకవేళ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎవరైనా ఓటర్లు తమ ఫారంలను సమర్పించలేకపోయినా దాని తర్వాత ఎప్పుడు ఆగస్టులో మళ్ళీ ఆగస్టులో ఆగస్టు 1 నుంచి ఫారం 6కి కొత్త ఓటర్లు తీసుకొని వస్తారట. కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలంటే ఫారం 6ని నింపి ఇవ్వాలన్నట. సో ఒకరేమో ఇక్కడనేమో అడ్రస్ దొరకగా సిటీలలో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, బిఆర్ఓలు.